హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే చింత చిగురు పప్పు, మామిడికాయ చట్నీ అనమాట. వెల్కమ్ టు ఐటీ వాళ్ళ పవిత్ర. ఈరోజైతే మామిడికాయ చట్నీ, చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఒక 2 గుప్పెల వరకు చింత చిగురు తీసుకున్నాను. నాకైతే వాయిస్ అస్సలు బాలేదండి, ఏమనుకోవద్దు. చింత చిగురు తీసుకొనేసి క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. మాకు ఊరు నుంచి వచ్చింది చింత చిగురు, పంపించారు అమ్మ వాళ్ళు. ఇక్కడైతే నాకు 2 టైమ్స్‌కి అయ్యేంత చింత చిగురు ఉందనమాట. ఒకటేసారి నేను కారం పొడి రెడీ చేసేసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి. నేనైతే ఇక్కడ ఒక 10 దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి. కారం ఎండుమిర్చి తీసుకున్నాను. ఇందులోనే మళ్ళీ 10 దాకా బాడీ మిరపకాయలు తీసుకున్నాను. వీటినైతే ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ చేసేసుకొని ఇందులోనే ఎండు కొబ్బరి ఒక 2-3 స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. నేను ఒక కప్పు దాకా పల్లి తీసుకున్నాను అనమాట. దీంట్లో రోస్ట్ చేసేవి ఏటివి లేవండి, పచ్చివే అన్నీ అలాగే తీసుకొని అలాగే గ్రైండ్ చేసేవి. ఇలా గ్రైండ్ చేసుకొనేసి ఇదైతే ఇలా వస్తుందనమాట. ఒకటేసారి గ్రైండ్ చేయొద్దండి, మెత్తగా అయిపోతుంది. పల్స్ మూడ్లో గ్రైండ్ చేస్తే ఇలా పలుగ్గా ఉంటుంది. కొంచెం పలుగ్గా ఉండాలన్నమాట, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇదైతే కారం పొడి రెడీ. చెప్పాను కదండి, నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటున్నాను, నాకు 2 టైమ్స్ కావాలనేసి. ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొనేసి కుక్కర్ తీసుకున్నాను. నేనైతే కందిపప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ పండించిండే కందిపప్పు వేసుకుంటున్నాను. నేను బయట నుంచి తెచ్చిండే కందిపప్పు వేసుకుంటున్నాను అనమాట. 2 రకాలు. ఎందుకంటే పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఆకుకూర పప్పు కూడా మీరు యూజ్ చేసేటప్పుడు పండించిండే కందిపప్పు మీకు దొరికితే వాడండి. ఆకుకూర పప్పుకు మాత్రము చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ పండించిండే కందిపప్పు వచ్చేసి 2.5 గ్లాస్ తీసుకున్నాను. మామూలుగా మనకి క్యాజువల్గా బయట నుంచి దొరికే కందిపప్పు అయితే 1.5 గ్లాస్ వేసుకున్నాను అనమాట. నాకైతే ఇక్కడ టోటల్ 4 గ్లాసెస్ కందిపప్పు పట్టింది. 2 వేసుకున్నాను అనమాట. ఇక్కడ అప్పటి తేడా తెలుస్తుందండి, పండించిండేదానికి మనం బయట నుంచి తీసుకునేదానికి. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇందులో ఎల్లో ఇష్యూ ఉండేది వచ్చేసి ఇప్పుడు బయట నుంచి తెచ్చుకునేదనమాట మేము ఇక్కడ. ఇది వచ్చేసి తెల్లగా ఉంది చూడండి, కొంచెం వైట్ కలర్ ఉంది, అది పండించిండే కందిపప్పు. పాలిష్ ఏం చేయరు కాబట్టి అలా ఉంటుందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మిషన్ ఆడిచ్చేస్తారు. ఇక్కడైతే ఇది మెయిన్ అనమాట, ఈ పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. అస్సలు మిస్ చేయొద్దండి, వేసుకోండి కంపల్సరీ. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి వీటినైతే వాష్ చేసుకునేసి నేను తీసుకున్నాను అనమాట. ఇందులోనే ఇప్పుడు చింత చిగురు పెట్టేసుకుందాము. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఒక ఆనియన్ మీడియం కంటే కొంచెం పెద్దది తీసుకున్నాను. దాన్ని నేను పోపుకి కట్ చేసుకున్నాను, అలాగే పప్పుకు కూడా కట్ చేసుకున్నాను. ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను అనమాట, పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది నాకు కరెక్ట్గా పట్టుకుంటే మనకి ఒక 2 గుప్పెల దాకా వచ్చిందండి చింత చిగురు. నేను అంత పెట్టేసుకుంటున్నాను అనమాట. మేమైతే ఒక 6 మెంబర్స్ చేస్తున్నానండి ఇది, 2 టైమ్స్ తినేకి. ఇక్కడైతే నేను చింత చిగురు పెట్టేసుకొనేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఒక 4-6 స్పూన్ల దాకా మనం చేసుకున్న కారం పొడి వేసుకుంటున్నాను నేను. ఇదైతే నేను సెకండ్ టైంకి యూజ్ చేసాకని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా ఉంటుంది. ఇది నేను 2 సార్లు యూజ్ చేసాక నేను చేసుకున్న ఇప్పుడు కారం పొడి. ఇప్పుడు ఇందులోనే మనము 1.5 స్పూను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను నేను. ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇందులోనే మళ్ళీ నీళ్ళు వేసుకుంటున్నానండి. నాకైతే 2 లీటర్స్ దాకా పట్టింటాయి వాటరు. నాకైతే 2 చెంబులు ఎగ్జాక్ట్గా ఈ చెంబుతో 2 చెంబులు పట్టాయన్నమాట. ఇది 1 లీటర్ వరకు పడుతుంది చెంబు, అందుకే లీటర్స్ ప్రకారంగా కూడా చెప్తున్నాను. ఇంకా ఇదైతే మునిగే వరకు వేసుకోండి, ఇంకా ప్రాపర్గా అయితే మునిగే వరకు వేసుకోండి. చింత చిగురంతా మునిగే వరకు నీళ్ళు వేసేసుకొనేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కొంతమంది 4 విజిల్ ఉడుకుతుంది పప్పు, అలా అయితే 4 విజిల్ పెట్టుకోండి. నేనైతే 3 విజిల్కి నాకు ఈ పప్పు ఉడికేస్తుందనమాట. ఇక్కడైతే 3 విజిల్ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మూత తీసేసి చూద్దాము. పప్పు అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా ఉందనమాట. నేనైతే ఇప్పుడు దీన్ని మెత్తేసుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. చల్లారే కొద్దీ ఇది కొంచెం గట్టి పడుతుంది అనమాట. చింత చిగురుపప్పు ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అలాగని మరి నీళ్ళగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. మీడియం సైజులో ఉంటేనే బాగుంటుంది. రుచి కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి. ఇలా ఉండాలన్నమాట. నేను ఇప్పుడు ఇలా ఉంది చూడండి. మళ్ళీ పోపు పెట్టేపాటికి కొంచెం గట్టిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక మ్యాంగో తీసుకున్నాను. దాన్ని పీల్ చేసేసి స్లైసెస్గా కట్ చేసుకొని ఒక 6 ఎండుమిర్చి, ఒక 4 గుంటూరు మిర్చి తీసుకున్నాను. ఇక్కడ కాంబినేషన్ అయితే ఇది మా ఇంట్లో ఎక్కువ లైక్ చేస్తారండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను స్లైసెస్గా కట్ చేసుకున్నాను మామిడికాయ ముక్కలు. ఒక జార్ తీసుకొనేసి అందులో
ఒక 6 కారం మిరపకాయలు, ఒక 4 గుంటూరు మిరపకాయలు వేసుకొనేసి, జీలకర్ర, ఉప్పు వేసుకొనేసి గ్రైండ్ చేసేసుకొని ఇలా వచ్చిండే దాంట్లో ఇప్పుడు ఇవన్నీ ముక్కలు వేసేసుకుందాము. స్లైసెస్గా కట్ చేసుకోండేవి అన్నీ వేసుకొనేసి ఒకటి తీసుకున్నాను నేను ఎగ్జాక్ట్గా. నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇందులోనే టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకున్నానండి. నేను కొంచెము కారంగా చేస్తాను, మీరు కావాలనుకుంటే తగ్గించుకోండి. కారము, తీపి, పులుపు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం మీరు కావాలంటే. ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇదైతే పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి, లేదంటే నున్నగా అయిపోతుంది. ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇక్కడైతే నేను పోపు రెడీ చేసేసుకుంటున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి 2 స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు పోపు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను రెండోట్లకి ఒకే పోపు పెట్టేసుకుంటున్నానండి. పప్పుకి సేమ్ పోపే వేసుకుంటున్నాను, చట్నీ కూడా సేమ్ పోపే వేసుకుంటున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, నేను చేసినప్పుడు కొంచెము పల్చగా ఉండేది పప్పు. ఇప్పుడు చూడండి కొంచెం థిక్ అయిందనమాట. ఇంకా వేడి ఉంది కదా, మళ్ళీ ఇంకా థిక్ వస్తుందన్నమాట. థిక్గా ఉంటుంది కొంచెము. అలా ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట చింత చిగురు పప్పు. ఇప్పుడైతే సర్వింగ్ చేసేసుకునేదే ఉండేది. ఇది అన్నంలోకి బాగుంటుంది వేడివేడిగా. మళ్ళీ ముద్ద చేసుకొని తినేవాళ్ళు అయితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 2 కాంబినేషన్లో ముద్ద కూడా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ అయితే. ఓకే అండి, బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాము.